రాష్ట్రంలో అడుగు అడుగుకు సీసీ కెమెరాలు ఉన్నాయి. మస్తు మంది పోలీసులు ఉన్నారు. సీమ చిటుకుమన్నా దొరకబడతామని పోలీసులు చెప్పుకుంటారు. జబర్దస్త్ పోలీసులను తయారు చేసినామని పోయిన సర్కారోళ్ళు సుతం చెప్పుకున్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అదే చెప్పుకుంటున్నారు. కానీ అసలు కథ ఎట్లున్నదో చూడుండ్రి. ఇది హైదరాబాద్ కాడున్న తీగల బ్రిడ్జి. పోయిన సర్కారోళ్ళు కట్టిండ్రు. అందరూ చూసడానికి వచ్చే వరకు ట్రాఫిక్ జామ్ అవుతున్నదని పోలీసోళ్ళు మస్తు బందోబస్తు పెట్టిండ్రు. బ్రిడ్జి మీద బండ్లాపకుండా చూసిండ్రు. ఎవరన్నా బండ్లాపితే సీసీ కెమెరాలో చూసుకుంటా మైకులో చెప్పేటోళ్ళు, వినకుంటే ఉరికొచ్చి వాళ్ళను పట్టుకుపోయేటోళ్ళు. బర్త్డేలు చేసుకునుడు, కేకులు కట్ చేసుడు ఏం చెయ్యనియకపోదురు. కానీ చూడుండ్రి ఇప్పుడు ఎట్లున్నదో. పబ్లిక్ ఇట్లా వేస్తే మిగిలిన బండ్లు ఎట్లా పోతాయి చెప్పుండ్రి. ఎవరన్నా స్పీడ్గా వస్తే యాక్సిడెంట్లు సుతం అవుతాయి. కానీ ఒక్క మనిషి జరసేపు నిలబడితేనే అప్పట్లో పోలీసు వాళ్ళు ఊరుకొచ్చేటోళ్ళు. మరి ఇప్పుడు ఇంతమంది కార్లు బండ్లు ఆపుకొని నిలబడ్డా పోలీసు వాళ్ళు అటు దిక్కే రాలేదు. మొన్న ఇట్లనే ఓ పోలీసారు తోటలతో వచ్చి బ్రిడ్జ్ మీద కేక్ కట్ చేసిండు. ఆనాడు ఆ సార్ పుట్టినరోజట. ఎవ్వరు ఆగొద్దు, కేకులు కట్ చేయొద్దని చెప్పి పోలీసు వాళ్ళే వచ్చి కేకులు కట్ చేస్తా అంటే మమ్మల్ని ఎవరు ఆపుతారని పబ్లిక్ అనుకుంటున్నారు కావచ్చు. ఇగో ఇట్లొచ్చిండ్రు పోలీసు వాళ్ళు సుతం అటు దిక్కు రాలే. వాళ్ళను ఆడికెళ్ళి ఎల్లగొట్టలే. పాపం పోలీసు వాళ్ళు మస్తు బిజీగా ఉన్నట్టున్నారు. అంతగానం ఏం పని చేస్తున్నారో మరి. పోలీసుల మంత్రి సుతం రేవంత్ సారేనాయే. వాళ్ళకి ఏమైనా వేరే పని అప్పచెప్పింది కావచ్చు. అందుకే పోలీసు వాళ్ళు ఎవ్వరు తీగల బ్రిడ్జ్ మీదకి వస్తలేరని అటు దిక్కు పోయిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.